శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి ద్వితీయ స్థానంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది. ఇప్పుడు చతుర్థంలో కేతువు, అదేవిధంగా సప్తంలో శుక్రుడు ప్లస్ బుధుడు. శుక్రుడు వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు కుజుడు ఇంట్లో బలహీనమై ఉన్నాడు. దాంతోపాటు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. అష్టంలో చూస్తే కుజుడు రవి రెండు కనబడుతున్నాయి, కొంచెం బర్నింగ్ ఇష్యూస్ కనబడుతున్నాయి. అలాగే రాజ్యంలో రాహు, లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. రాజ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వ్యవసాయ క్షేత్రం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఉద్యోగంలో ప్రమోషన్ అనుకోండి, లేకపోతే ఇంక్రిమెంట్స్ అనుకోండి, లేకపోతే ఉద్యోగం డెవలప్మెంట్, ఇవన్నీ జరుగుతాయి. ఏం భయపడట్లేదు, లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇదొక పాటుగా ఉంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో ప్రాఫిట్ మీద ప్రాఫిట్ కనబడుతుంది. నష్టపోయే ప్రసక్తి అయితే కనిపించదు. ఈ యొక్క 15 రోజులు బాగానే ఉంటుంది. కొత్త వ్యాపారాలకు కావాల్సిన శ్రీకారాన్ని చుట్టుకోవచ్చు, వరి అవ్వకలేదు. గురు అనుగ్రహం ఉంది కాబట్టి మ్యారిటల్ లైఫ్లో, ఎస్పెషల్లీ ఫ్యామిలీ లైఫ్లో ఏదో చూసుకుంటే భార్య, భర్త, పిల్లలు, లేదా తల్లిదండ్రి పిల్లలు, సంతానము, పిల్లలు, ఇలాగా వీళ్ళందరి యొక్క స్థితిగతుల్లో ఒక అన్యోన్యత మళ్ళీ పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ 15 రోజులు న్యూట్రల్గానే ఉంది చెప్పచ్చు. విదేశాల్లో చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంపూర్ణ అనుకూలత అయితే 15 రోజులు కనిపిస్తుంది. లాటరీ తగిలినట్టుగా ఏదో ఒక అవకాశం వస్తుంది, దాన్ని చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో ఒక 10% పెరిగే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 8 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఐరన్ కోర్ మీద, స్టీల్ మీద, తర్వాత కాపర్ మీద, వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి, బాగుంటుంది. సిమెంట్ మీద కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్ళే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మనకేంటంటే అష్టంలో కుజుడు, రవి రెండు గ్రహాలు ఉండడము, ఈ స్థానము ఈ యొక్క నాభి స్థానానికి సంబంధించిందే ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. కొంత హీట్ వలన కొంత గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా రావచ్చు. దీనికి సంబంధించి కొంతవరకు రెమెడీస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. విశేషంగా శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. ఓకే, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి 50% ప్రాఫిట్గా ఉంటుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి మాత్రం హైప్స్ బాగానే ఉంటాయి. నథింగ్ టు వరీ, చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మంత్రమే శరణ్యం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవడానికి మంత్ర విషయానికి వచ్చినప్పుడు నిత్య అభిషేకం, శివునికి అభిషేకం చేసుకోవడం చాలా ప్రాసెస్ వహిస్తుంది కాబట్టి శివారాధన చేయండి, అభిషేకం చేయించండి. మీరు ఆడవాళ్ళైతే అభిషేకం చేయించి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. మగవాళ్ళైతే అవకాశం ఉంటే మీ చేతాన్ని అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.